ఓం శాంతి. జై హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వచ్చి ఇప్పుడు జై హనుమాన్ అన్నాను. ఏంటంటే ఈరోజు మంగళవారం కదా, మంగళవారం రోజున కనుక ఎక్కువ హనుమంతుడికి గాయనం ఎక్కువ జరుగుతుంది. అంటే ఈ జై శ్రీరామ్ అని మొట్టమొదటి ఎవరన్నారు? హనుమంతుడు అన్నాడు. హనుమని అన్నాడు జై శ్రీరామ్ అని. అంటే లక్ష్మణ్ కానీ మరి ఇంకా వీళ్ళు కానీ ఆ సోదరులు కానీ ఎవరు అనలేదు. జై శ్రీరామ్ అని హనుమంతుడు అనుకొని ముందుకి ఒక అడుగు వేసాడు అన్నమాట. ఇప్పుడు ఇటు నుంచి లంకకి వెళ్ళినప్పుడు మాట ఆ యొక్క దృఢ సంకల్పం. లక్ష్మణుడు కూడా మూర్చిపోయి వచ్చినప్పుడు కూడా మరి అతనే ఒక సంజీవిని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని చూపించారన్నమాట. ఇదంతా ఏంటంటే ఒక జై శ్రీరామ్ అనే ఒక నామంతో ఇదంతా నడుస్తున్నట్టు మనకి చక్కగా చెప్పడం కాదు, ఉంది. అది యాక్చువల్గా అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది అన్నమాట. మనం చిన్నప్పుడు చూడండి, వెళ్తున్నప్పుడు ఏదైనా రాత్రిపాటు వెళ్ళినప్పుడు చెట్లు దగ్గర ఎక్కువ ఇదే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం ఈ గాయంత్రం అంటే హనుమంతుడి యొక్క నామం చేస్తే మంచి మనకు ధైర్యం వచ్చేది. మనకు తెలియకుండా ధైర్యం వచ్చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే మన అంతా నిజంగా హనుమంతుడు ఉన్నాడని. మరి అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు ఎప్పుడూ ఉంటాడు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే హనుమంతుడు మళ్ళీ ఒక చేశాడన్నమాట. సీతాదేవి హనుమంతుడిని మెచ్చుకొని ఇస్తాడన్నమాట. ఏది హారం వేస్తాడు, మెల్ల హారం ఇచ్చినట్టునే అతను చేస్తాడు. సీతాదేవిని అనుమానిస్తాను నలుగురు అంటారు. లేదు నేను అనుమానించుకొని ఇందులో రామనామం ఉందా లేదా అని నేను చూస్తున్నాను, రామనామం లేనప్పుడు ఈ హారం నాకెందుకు అంటారు. ఇది మనం బాగా గమనించాలన్నమాట. అందుకే భక్తిలో కూడా ప్రేమపూర్వకంగా భక్తి ఉండాలి, అంటే నిస్వార్థంతో భక్తి ఉండాలి. మన ఎందుకంటే ఎటువంటి కోరిక జస్ట్ ఆటోమేటిక్గా రావాల్సినవి వస్తాయి, జరుగుతాయి. వీటి వల్ల ఏంటంటే మాయ ప్రవేశం చేసి ఏంటంటే చేస్తుంటే వీటి పరిశోధన చేశారన్నమాట. అలాగే ఎట్టుకున్నా ఆ విధంగా ఏంటి మరి రావణాసుడు చాలా భక్తిపరుడే, చాలా బాగా చేశాడు. హిరణ్యకశిపుడు మహాభక్తిపరులే, ఎంతో మంది చేశారు. కానీ వీళ్ళందరూ కూడా స్వార్థపూర్వకంగా చేశారు. కానీ వాళ్ళ రాష్ట్రాలు కానీ వాళ్ళ కంట్రీలు కానీ ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇక్కడ ఏం నిస్వార్థం అంటే ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నప్పుడు మన మోడీ గారిని చూసుకున్నాం. మోడీ గారు కూడా మరి బ్రహ్మచారి కదా. మరి హనుమంతుని మనం బ్రహ్మచారిగా అంటాం. మరి యోగి ఆదిత్యనాథ్ కానీ వీళ్ళంతా బ్రహ్మచారి. ఎందుకంటే చివరిలోని మరి లంకకి ఎందుకంటే మరి వార్త కట్టాలి కదా. మరి వార్త కట్టిదాడు వాళ్ళందరూ ఎవరు కావాలి? జై శ్రీరామ్ అనుకోవడానికి రామనామం. అంటే అక్కడ అయితే రాయిలు ఉన్నాయో ఆ రాయిలన్నింటినీ కూడా సముద్రంలో వేస్తారు. సో సముద్రంలో రాయేస్తే మునిగిపోద్దనే విషయం తెలుసు. అంటే ఆ నామంతో ఆ రాయ కూడా తేలికైపోద్ది. అంటే ఆ భగవంతుడు నీకు ఎటువంటి బరువు ఉంటాయి, చాలా బాధ్యతలన్నీ బరువుగా మోయలేకపోతున్నాయి. అంటే బరువు అంటే అదనమాట, రాయే కదా బరువు అయింది. అటువంటి బరువులన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ ఏంటంటే తేలికైపోద్ది అన్నమాట. అంత సంపూర్ణ జ్ఞానం మనకి పరమాత్ముడు ఇస్తున్నాడు కనుక పరమాత్ముడే జై శ్రీరామ్, ఆయన పేరే వస్తుంది అన్నమాట, జై శ్రీరామ్.